తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లు మళ్ళీ తెరపైకి రావడం జరిగింది. అధికారంలోకి రావడానికంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగానే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి తన వంతు పాత్ర అయితే పోషిస్తుంది. అయితే ఇదే క్రమంలో సర్పంచుల పదవీ కాలం అయిపోయి దాదాపుగా 14 నెలలు కావస్తుంది. అయినప్పటికీ కూడా స్థానిక ఎన్నికలను నిర్వహించడం లేదు ప్రభుత్వం. దీనిపై కొంత ఆగ్రహానికి గురైనటువంటి మాజీ సర్పంచులు మాకు ఎన్నికలు నిర్వహించడం లేదు, పదవీ కాలం అయిపోయినాక కూడా ఎన్నికలు నిర్వహించడం లేదని హైకోర్టులో ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఈ పిటిషన్ని విచారించినటువంటి హైకోర్టు సెప్టెంబర్ 30లోగా సర్పంచుల ఎన్నికలు నిర్వహించాలని, అదేవిధంగా 30 రోజుల్లోగా వార్డుల విభజన చేయాలని ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే ఇదే క్రమంలో గతంలో ప్రభుత్వం చెప్పింది స్థానిక ఎన్నికలకు పోవడానికంటే ముందే మేము బీసీ రిజర్వేషన్ని అంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఈ అంశం తెరపైకి రావడం లేదు. 14 నెలలు కావస్తున్న ఎన్నికలు జరగడం లేదు. రాష్ట్రంలో పలు పథకాలు కూడా సరైన రీతిలో అమలు కావడం లేదు. ఇలాంటి సమస్యలన్నీ పెట్టుకుని ఎన్నికలకు పోతే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారనే ఉద్దేశంతో కావచ్చు ప్రభుత్వం పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తుంది. ఇదే క్రమంలో రైతు భరోసా లాంటి పథకాలు కానివ్వండి, ఇంద్రమ్మ ఇల్లు పథకాలు కానివ్వండి, ఇంకొకటి అది రాజీవ్ యువ వికాస్ పథకం అయితే కానివ్వండి, వీటన్నిటిని ఎన్నికల లోపే, స్థానిక ఎన్నికల లోపే అమలు చేయాలని ప్రభుత్వం యోచనలో ఉంది. ఆ తర్వాతనే ఎన్నికలకు పోతే ఏమైనా విజయం సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. స్థానికంగా అయితే ప్రభుత్వంపై చిన్నపాటి వ్యతిరేకత అయితే వస్తుందని అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇదే క్రమంలో ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే క్రమంలోనే ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ వేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఎందుకు మరి సుప్రీంకోర్టుకు పోవాల్సి వస్తుంది? ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుని గతేడాది మార్చిలో అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లు గవర్నర్ దగ్గరికి చేరింది. గవర్నర్ రాష్ట్రపతి దగ్గరికి పంపించారు. ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు, దీనిపై ఒక క్లారిటీ ఇవ్వడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ వేయనుంది. అయితే దీనికంటే ముందే ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ని నిర్వహించే యోచనలో కూడా ఉందట. ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించి బీసీ రిజర్వేషన్ బిల్లుని రాష్ట్రపతి క్లియర్ చేయడానికి ఏ విధమైన కార్యాచరణ చేయాలనే అంశాలపై ఆల్ పార్టీ మీటింగ్తో మాట్లాడే యోచనలో ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు ఈ బిల్లుకి నో చెబితే తదుపరి కార్యాచరణ ఏంటి, బీసీలకు ఏ విధంగా న్యాయం చేయాలి అనే అంశాలపై ఆల్ పార్టీ మీటింగ్లో ప్రభుత్వం మాట్లాడనుందట. ఈ ఆల్ పార్టీ మీటింగ్లో పార్టీల తరపున ఒకవేళ బీసీ బిల్లు చట్టపరంగా నిలబడకపోతే ఆల్ పార్టీస్ తరపున అంటే పార్టీల పరంగా అయినా సరే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని యోచనలో ఉందట. ఇందులో భాగంగానే ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. కానీ వాస్తవానికి తెలంగాణ బిల్లు తెలంగాణలో అమలు అవుతుందా? అంటే ఇదే క్రమంలో మనము గతంలో తెలంగాణ బీసీ జాక్ చైర్మన్ శేషు గారితో మనం మాట్లాడడం జరిగింది. శేషు గారు ఖడాఖండిగా చెప్పడం జరుగుతుంది, బీసీ రిజర్వేషన్ బిల్లు తెలంగాణలో రాదు అని. దానికి గల కారణాలకు అన్నీ కూడా మనం ఆ వీడియోలో పూర్తిగా చూడవచ్చు. మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో ఇది చట్టబద్ధంగా నిలబడదు, ఇది చట్టరూపం దాల్చదు అని అయితే స్పష్టమవుతుంది. అంటే అది ప్రభుత్వానికి కూడా అర్థమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి పార్టీల పరంగా రిజర్వేషన్ కల్పించాలనే యోచనలో ఉంది అని అనుకున్నప్పుడే ఈ బిల్లులో ప్రాథమిక అంశాలు స్పష్టంగా లేవు. ఈ బిల్లు నిలబడడానికి అవసరమైనటువంటి ప్రధాన కారణాలు, బలమైన కారణాలు ఈ బిల్లులో చూపెట్టలేదని మనకు స్పష్టమవుతుంది. తెలంగాణ బీసీ జాక్ చైర్మన్ కూడా ఇదే చెప్పారు. సో చూడాలి మరి తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లు సాధ్యమవుతుందా, అంటే చట్టపరంగా ఈ బిల్లుకి ఆమోదం దొరుకుతుందా, లేదంటే ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించి
పార్టీల పరంగా అయినా సరే బీసీలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుందా, లేదంటే ఇతర పార్టీల యొక్క వ్యవహార శైలి ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశాలపైన కూడా మనం చూడాలి. ఇంకా బీసీ రిజర్వేషన్ బిల్లు తెలంగాణలో మరింకెంత వివాదాస్పదంగా మారుతుందో.